గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం యూట్యూబ్ అంటే సోషల్ నెట్వర్కింగ్ డిస్కస్ చేసుకున్నాం. ట్విట్టర్ గురించి అలాగే స్కైప్ గురించి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వన్గా మనం చూసేది వచ్చేసి యూట్యూబ్. సో యూట్యూబ్ ఈజ్ లాంచ్డ్ ఇన్ మే 2005. యూట్యూబ్ అనేది మే 2005లో లాంచ్ చేశారమ్మా. ఇట్ అలౌస్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ టు డిస్కవర్, వాచ్ అండ్ షేర్ ఒరిజినల్లీ క్రియేటెడ్ వీడియోస్. సో యూట్యూబ్ ద్వారా ఏం చేస్తామంటే కనుక మనం ఒరిజినల్గా వీడియోస్ని క్రియేట్ చేసి షేర్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్ ప్రొవైడ్స్ ఏ ఫారం ఫర్ పీపుల్ టు కనెక్ట్, ఇన్ఫార్మ్ అండ్ ఇన్స్పైర్స్ అదర్ అక్రాస్ ద గ్లోబ్. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే మనం యూట్యూబ్ ద్వారా ఏం చేస్తామంటే పీపుల్తో కనెక్ట్ అయ్యి మనం యూట్యూబ్ వీడియోస్ని షేర్ చేస్తాం అనమాట. యూట్యూబ్ యాక్ట్స్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ఫర్ ఒరిజినల్ కంటెంట్ ఆన్ ది క్రియేటర్. సో యూట్యూబ్ సింపుల్గా చెప్పాలంటే ఒక డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ అమ్మ. ఎందుకంటే మనం ఒరిజినల్ కంటెంట్ని క్రియేట్ చేసి మనం వ్యూవర్స్కి మనం షేర్ చేసుకుంటాం. సో అందుకే దీన్ని ఏమంటామంటే కనుక డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ వచ్చేసి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అరౌండ్ ద వరల్డ్ హ్యావ్ క్రియేట్ అకౌంట్స్ ఆన్ ది సైట్. ఓకేనా, ఈ సైట్లో యూట్యూబ్ సైట్లో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు యూట్యూబ్ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎనీవన్ కెన్ వాచ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ని వాచ్ చేయొచ్చు. అలాగే ఎవ్రీ మినిట్ ఆఫ్ ఎవ్రీ డే మోర్ దెన్ 35 hours ఆఫ్ వీడియో ఈజ్ అప్లోడెడ్ టు యూట్యూబ్. సో ఎవ్రీడే మనం ప్రతి నిమిషం కూడా రోజులో చూసుకుంటే 35 hours కూడా మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లో కొత్త వీడియోస్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ యూట్యూబ్ యొక్క అడ్వాంటేజెస్కి వస్తే ఫాస్ట్ అండ్ ఈజీ వీడియో షేరింగ్. యూట్యూబ్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అలాగే వీడియో అనేది కూడా చాలా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవసీ ఫ్యూచర్స్. సో యూట్యూబ్లో ప్రైవసీ ఫ్యూచర్స్ కూడా మనకు కావాల్సిన విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. అటువంటి అడ్వాంటేజ్ కూడా యూట్యూబ్లో మనకి ఉంది. క్విక్ యాక్సెస్ టు వేరియస్ వీడియోస్. సో వేరే వీడియోస్ని కూడా మనం యాక్సెస్ చేసుకునే ఒక బెస్ట్ అడ్వాంటేజ్ కూడా ఈ యూట్యూబ్లో మనం చూడొచ్చు. అండ్ సేఫ్ బ్రౌజింగ్. అంటే యూట్యూబ్లో ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు సో బ్రౌజ్ చేస్తూ ఉంటాం. చాలా సైట్స్ని ఓపెన్ చేసి యూట్యూబ్ వీడియోస్ని ఓపెన్ చేస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి కూడా మనకి చాలా సేఫ్గా మనం బ్రౌజ్ చేసుకునే విధంగా ఈ యూట్యూబ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈజీ రేటింగ్ అండ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. సో యూట్యూబ్ వీడియోస్ని మనం వాచ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాం, రేటింగ్ ఇస్తూ ఉంటాం. అలాగే ఫీడ్బ్యాక్ సిస్టమ్, మనం యూట్యూబ్ వీడియో ఎలా ఉంది దాని యొక్క కామెంట్స్ అనేవి కూడా మనం ఇక్కడ వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం. సో అలాంటి అడ్వాంటేజెస్ కూడా యూట్యూబ్లో మనకి ఉన్నట్టుగా చెప్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. నో పేరెంటల్ కంట్రోల్స్. సో యూట్యూబ్ అనేది చూడడం వల్ల అంటే తల్లిదండ్రులు అంటే ఏంటంటే అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పచ్చు. అంటే పర్మిషన్ తీసుకొని యూట్యూబ్ చూడడం అలాంటివి ఉంటుంది. దానివల్ల చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. సో అదేంటంటే కనుక నో పేరెంటల్ కంట్రోల్స్. పేరెంట్స్తో సంబంధం లేకుండా మనం యూట్యూబ్ని యూజ్ చేస్తూ ఉంటాం. వీడియో లెంత్ ఈజ్ లిమిటెడ్ టు 10 minutes. సో యూట్యూబ్లో వీడియోని షేర్ చేయాలంటే దాని యొక్క లిమిట్ అనేది కొన్ని లిమిట్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం. అప్పట్లో అయితే 10 minutes, ఇప్పుడు అవి ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇంకా పెరిగి ఉండొచ్చు. ఓకేనా. అండ్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ కమెంట్స్ చేస్తూ ఉంటాం మనకి నచ్చిన విధంగా. కొన్ని వీడియోస్ తిడుతూ ఉంటారు, కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది డైలాగ్స్ వేస్తూ ఉంటారు. సో అది ఒక మనకి ఏంటంటే కనుక బాధ కలిగిస్తుంది అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. కామెంట్స్ అనేవి మనకి డిఫికల్ట్గా పెట్టడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు, అందరూ అని చెప్పట్లేదు. ఓకేనా. రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు అనమాట కమెంట్స్కి. అండ్ వీడియో సైజ్ ఈజ్ లిమిటెడ్ టు 1024 MB. వీడియో యొక్క సైజ్ అనేది యూట్యూబ్లో ఎంత ఉంటుందంటే కనుక అప్లోడ్ చేయొచ్చు అంటే కనుక 1024 MB వరకు కూడా మనం వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ దేర్ కుడ్ బి ఏ కాపీరైట్ ఇష్యూస్. యూట్యూబ్లో కొన్ని కాపీరైట్ ఇష్యూస్ కూడా ఉంటుందమ్మా. సేమ్ వీడియోస్ని వేరే వాళ్ళు కాపీ చేయడం, దాన్ని అంటే వేరే వాళ్ళకి షేర్ చేయడం, ఇలాంటి కాపీరైట్ ఇష్యూస్ కూడా, చాలా డిస్టర్బెన్సెస్ కూడా మనకి యూట్యూబ్లో చెప్పుకుంటాం. సో ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ అమ్మా. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకేనా. సో చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అన్నీ తెలుసు, ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కూడా మీ అందరూ, అవునా. సో ఫేస్బుక్ ఈజ్ ప్రాబబ్లీ ద బెస్ట్ నోన్ సోషల్ నెట్వర్క్స్. ఫేస్బుక్ అనేది ఒక బెస్ట్ నోన్ సోషల్ నెట్వర్క్గా మనం చెప్తాం ఇన్ ద సైట్. అండ్ ఫేస్బుక్ ఈజ్ క్రియేటెడ్ బై మార్క్ జుకర్బర్గ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. సో ఫేస్బుక్ అనేది ఎవరు క్రియేట్ చేశారంటే కనుక మార్క్ జుకర్బర్గ్ అనే ఆయన విత్ హిస్ ఫ్రెండ్స్తో క్రియేట్ చేయడం అనేది
జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి మార్క్ జుకర్బర్గ్ అని ఆయన ఫేస్‌బుక్‌ని 2004లో క్రియేట్ చేశారంట. అండ్ ఫేస్‌బుక్ వాజ్ ఒరిజినల్లీ డెవలప్డ్ ఫర్ ది స్టూడెంట్స్ ఎట్ హార్వర్డ్ యూనివర్సిటీ టు గెట్ టు నో ఈచ్ అదర్. అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే మామూలుగా అయితే ఈ ఫేస్‌బుక్‌ని ఎవరు డెవలప్ చేశారంటే ఫస్ట్‌లీ అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ ఫేస్‌బుక్‌ని డెవలప్ చేశారని చెప్పుకుంటూ ఉంటారనమాట. సో నౌ ఫేస్‌బుక్ హ్యాస్ ఎ మిలియన్స్ ఆఫ్ యాక్టివ్ యూజర్స్. సో ఫేస్బుక్ అనేది ఎవరు క్రియేట్ చేసినప్పటికీ ప్రస్తుతానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ యాక్టివ్ యూజర్స్ అనేవాళ్ళు ఈ ఫేస్బుక్ని ఫాలో అవుతున్నారు. సమ్ ఆఫ్ అట్స్ ఫంక్షనాలిటీ ఈజ్ ఫేస్బుక్ అండ్ కనెక్ట్ ఏ వే టు సైన్ టు అదర్ వెబ్సైట్ యూజింగ్ యువర్ ఫేస్బుక్ లాగిన్. సో మనం చాలా వెబ్సైట్స్ ద్వారా కూడా ఈ ఫేస్బుక్లోంచి లాగిన్ అవ్వడం జరుగుతుంది. చాలా వెబ్సైట్ నుంచి కూడా మనం ఫేస్బుక్తో లాగిన్ అవుతూ ఉంటాం. సో అటువంటి ఫెసిలిటీ కూడా ఈ ఫేస్బుక్లో ఉందన్నమాట. ఎనీవన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 13 కెన్ యూజ్ దిస్ సైట్. సో 13 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఏజ్తో సంబంధం లేవంటే చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు. కానీ దీని యొక్క రూల్ ఏంటంటే కనుక 13 కెన్ యూజ్ దిస్ సైట్ అనమాట. అబోవ్ 13 ఉన్న వాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు ఈ ఫేస్బుక్ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెనీ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ యూజ్ ఫేస్బుక్ టు కీప్ ఇన్ టచ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ అరౌండ్ ద వరల్డ్. చాలామంది తల్లిదండ్రులు అలాగే వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ కూడా ఫేస్బుక్ని యూజ్ చేస్తారు. సో బికాజ్ ఆఫ్ ఎందుకంటే కనుక వాళ్ళ యొక్క గ్రాండ్ చిల్డ్రన్స్ని ఫ్యామిలీ ద్వారా అంటే ఫ్యామిలీ బాండింగ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడానికి, సో ఫ్యామిలీ బాండింగ్స్ అనేవి బాగా బలంగా ఉండడానికి కూడా ఈ ఫేస్బుక్ని యూజ్ చేస్తారు. అంటే మెసేజెస్ చేసుకోవడం, లేదంటే ఫొటోస్ని అప్లోడ్ చేసుకోవడం, వీడియోస్ని అప్లోడ్ చేసుకోవడం, వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకోవడం, అలాంటి వాటికి కూడా వీళ్ళు ఫేస్బుక్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. దానివల్ల ఏమంటే రిలేషన్స్ అనేవి బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ ఒక ఈమెయిల్ అడ్రస్ కానీ మస్ట్ అండ్ షుడ్గా మనకి తెలియాలన్నమాట. సో దాని ద్వారా ఏం చేస్తామంటే కనుక వాళ్ళ యొక్క ఫేస్బుక్ని, వాళ్ళ యొక్క ఫొటోస్ని తెలుసుకోవడానికి, వాళ్ళు ఎవరు అని సెర్చ్ చేయడానికి ఫేస్బుక్లో మనకు కావాల్సిందిగా మెయిన్ ఏంటంటే వాళ్ళ యొక్క నేమ్ కానీ లేదా ఈమెయిల్ కానీ మనకి తెలిసి ఉండాలన్నమాట. So by using various privacy settings, users can choose the allow different people to have access to their pages. సో ఇంకా ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఫేస్బుక్ని యూజ్ చేసి మనం ఇంకా వేరే ఫీచర్స్ కూడా చాలా సెట్టింగ్స్ మనం క్రియేట్ చేసుకొని ఫేస్బుక్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. And Facebook is available for 24 hours a day, so people can communicate without time zone. మనం చూడండి 24 అవర్స్ కూడా కొంతమంది ఫేస్బుక్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. వితౌట్ టైం జోన్. టైం ఏంటో కూడా అసలు ఇంత టైము అంత టైం అనేది ఏమి ఉండదు, మన ఇష్టం అనమాట. సో వితౌట్ టైం జోన్ మనం ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ టైం కొంతమంది ఫేస్బుక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. యూజ్ చేస్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఫేస్బుక్ కెన్ బి ఎడిక్టెడ్ ఫర్ మెనీ యూజర్స్. చాలామంది యూజర్స్ అనే వాళ్ళు ఈ ఫేస్బుక్ ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క బాధ్యతను మర్చిపోవడం కానీ, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి అనమాట. ఎంతసేపు ఫేస్బుక్తో చాట్ చేసుకోవడం ఇలాంటివి అనేది మనం చెప్పుకుంటాం. అది కూడా ఒక డిసడ్వాంటేజ్గా చెప్పచ్చు. ఓకేనా. అండ్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫేస్బుక్. సో మనం చూస్తూ ఉంటాం ఫేస్బుక్లో వేరే వాళ్ళు ఫోటో పెట్టి మనతో మెసేజ్ చేయడం, చాట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మనం మోసపోతాం అనమాట. సో ఓకే, ఆ మహేష్ బాబు ఫోటో పెట్టిన వాడు మహేష్ బాబు అనుకుని వాడితో చాట్ చేసేయడం, తర్వాత వాడు ఏదో డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ పంపించమంటే పంపించడం. దానివల్ల ఏంటంటే కనుక కొన్ని
ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది, అవును కదా. సో అది కూడా ఒక డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఫేస్బుక్ ఆఫెన్ బ్రింగ్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ స్టూడెంట్ రిజల్ట్స్. సో ఫేస్బుక్ అనేది స్టూడెంట్ మీద ఒక బ్యాడ్ రిజల్ట్ అనేది తెస్తుందన్నమాట. నేను మీరని చెప్పట్లేదు, కొంతమంది అందరూ అని చెప్పం, కొంతమంది అనేది ఉంటారు కదా. సో వాళ్ళ మీద బ్యాడ్ రిజల్ట్, ఎందుకంటే ఎంతసేపు ఫేస్బుక్ ఉంటారు. సో స్టడీని పక్కన పెట్టేసి గంటలు ఫేస్బుక్తో మనం స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక స్టూడెంట్ యొక్క రిజల్ట్ అనేది పడిపోతుందమ్మా, ఓకేనా. సో దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్. అండ్ డిస్కనెక్టింగ్ క్లోజర్ హ్యూమన్ బాండ్స్, తల్లిదండ్రుల యొక్క ఆప్యాయతని ప్రేమని పొందలేక కొంతమంది ఫేస్బుక్తోనే పట్టుకొని అలాడుతూ ఉంటారు అన్నమాట. దానివల్ల ఏంటంటే హ్యూమన్ చెప్పుకునేది ఏంటంటే కనుక వాట్సాప్. ఇంకా వాట్సాప్ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఎవ్రీ పర్సన్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎవ్రీడే ఎవ్రీ మినిట్ వాట్సాప్ అనమాట. ఇప్పుడు మనం ప్రస్తుతానికి యూజ్ చేసింది కూడా వాట్సాప్. వాట్సాప్ వల్ల అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. సో అవేంటో చూద్దాం మనం. వాట్సాప్ ఈజ్ ఏ చాటింగ్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్. వాట్సాప్ అనేది ఏంటమ్మా, ఒక చాటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. సో మెసేజెస్ చేసుకోవడానికి లేదా వీడియోస్ని షేర్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అనే చెప్పొచ్చు అనమాట. ఇది ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ అన్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ ఫర్ ఫోన్. సో ఇది ఒక ఏ సర్వీస్ అంటే కానీ ఇన్స్టెంట్ మెసేజింగ్, అప్పటికప్పుడు చాటింగ్ చేసుకోవడానికి, మనకు కావాల్సిన మెసేజెస్ని షేర్ చేసుకోవడానికి ఇది ఒక మెసేజింగ్ సర్వీస్ అని కూడా మనం కాల్ చేస్తాం. ఇన్ అడిషన్ టు సెండ్ ద మెసేజింగ్ దెర్ ఈస్ ద ఫెసిలిటీ టు సెండ్ ఇమేజెస్, ఆడియో అండ్ వీడియో మెసేజెస్. సో అలాగే మెసేజెస్ మాత్రమే కాదు, ఇంకా ఆడియోస్ని అలాగే వీడియోస్ని కూడా మనం షేర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఈ వాట్సాప్ ద్వారా ఉందన్నమాట. ఇట్ ఈస్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ ద రెగ్యులర్ ఎస్ఎంఎస్ టెక్స్ట్. సో మనం రెగ్యులర్ ఎస్ఎంఎస్ అనేవి పంపించుకుంటాం, దానికి రీప్లేస్మెంట్గా మనం ఈ వాట్సాప్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో అండ్ వాట్సాప్ కెన్ యూజ్ ద ఇంటర్నెట్ కనెక్షన్ బిట్వీన్ ఫోన్స్. వాట్సాప్ యూజ్ చేయాలంటే దాని మస్ట్ అండ్ షుడ్గా మనకి ఏం కావాలంటే కనుక ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనకి కావాలి. అండ్ వాట్సాప్ హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. వాట్సాప్ అనేది మనం వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఒక లార్జెస్ట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ అనే చెప్పుకోవచ్చమ్మా. సో పిక్చర్లో చూసిన విధంగా, ఓకేనా. అండ్ వాట్సాప్ వాజ్ ఫౌండెడ్ బై జాన్ కామ్ అండ్ బ్రెయిన్ యాక్టన్. జాన్ కామ్ అండ్ బ్రెయిన్ యాక్టన్ అనే ఆయన ఈ వాట్సాప్ని ఫౌండ్ చేశారమ్మా. అండ్ అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి నో నీడ్ టు మాన్యువల్లీ యాడ్ ఎనీ కాంటాక్ట్ బికాస్ దిస్ యాప్ ఆటోమేటికల్లీ ఇంపోర్ట్స్ ద కాంటాక్ట్స్ ఫ్రమ్ యువర్ సిమ్ కార్డ్ ఫోన్. సో మాన్యువల్గా మనం ఫోన్ నెంబర్స్ని యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే మన సిమ్ కార్డ్లో ఎవరైతే మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఆటోమేటిక్గా అవి సేవ్ చేసుకుంటాం కాబట్టి అవి ఏం చేస్తాయి అంటే వాట్సాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా వాట్సాప్లోకి ఇంపోర్ట్ అయిపోతాయి అనమాట. అటువంటి ఫెసిలిటీ కూడా, అటువంటి అడ్వాంటేజ్లో కూడా మనకి వాట్సాప్లో చూడొచ్చు. అండ్ సేవ్ మనీ, 1 SMS MMS బికాజ్ ఇట్ సెండ్ ఫ్రీ మెసేజెస్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వితౌట్ ఎనీ ఛార్జెస్. సో మనం నార్మల్గా మెసేజెస్ పంపించినప్పుడు మెసేజ్కి ఇంత కాస్ట్ అని ₹1 అని పడుతుంది, కానీ ఈ వాట్సాప్లో వచ్చేటప్పటికి వితౌట్ ఎనీ ఛార్జెస్. సో మనం అంటే నెట్ బ్యాలెన్స్ వేయించుకుంటాం, అలా కాకుండా అంటే పర్టికులర్గా మనం ఎస్ఎంఎస్కి ఇంత రూపాయి అని లేకపోతే ఒక వీడియోకి ఇంత మనీ అనేది మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అదొక అడ్వాంటేజ్ కింద చెప్పుకుంటాం. అండ్ వాట్సాప్ డు నాట్ హ్యావ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ డిస్ప్లే స్క్రీన్. ఓకే, మనం యూట్యూబ్ చూస్తూ ఉంటాం, వీడియోస్ చూస్తూ ఉంటాం, అవునా. అప్పుడు ఏమవుతుంది, మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనం డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి. సో వాట్సాప్లో అటువంటి ఏమీ ఉండవు, అటువంటి ఫెసిలిటీ ఉండే అడ్వర్టైజ్మెంట్స్ అని ఏమీ డిస్ప్లే అవ్వమన్నమాట. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్. యూ కెన్ షేర్ యువర్ లొకేషన్స్, ఫొటోస్, స్టేటస్ విత్ యువర్ ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్కి మనం లొకేషన్స్ని షేర్ చేయొచ్చు, అలాగే ఫొటోస్ని, అలాగే మన యొక్క స్టేటస్ని కూడా షేర్ చేస్తూ ఉంటాం. అవన్నీ మీకు తెలిసినవే. మెసేజెస్ ఫర్ ఫ్రీ. ఖచ్చితంగా మనం వాట్సాప్కి ఇంటర్నెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అమ్మా, ఓకేనా. మనం వాట్సాప్ ద్వారా ఏమైనా యాక్సెస్ చేసుకోవాలంటే కనుక ఇంటర్నెట్ అనేది మనకి చాలా అవసరం. యువర్ ప్రొఫైల్ పిక్చర్ ఈజ్ విజిబుల్ టు ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ యువర్ కాంటాక్ట్. మన ప్రొఫైల్ పిక్చర్ అనేది మన వాట్సాప్లో ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఎవరైతే మనం వాళ్ళ నెంబర్ని సేవ్ చేసుకుని వాళ్ళందరూ కూడా మన పిక్చర్ని సీ చేస్తారనమాట, ఓకేనా. వాట్సాప్ ఈజ్ ఎడిక్టివ్. వాట్సాప్ ఈజ్ ఎడిక్టివ్ అంటే మనం వాట్సాప్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం.
ఒక్కొక్కసారి టైం కూడా పట్టించుకోకుండా వాట్సాప్తోనే గంటలు గంటలు ఉంటాం అనమాట. ఇంకా దీనిలోనే చెప్పక్కర్లేదు, సోషల్ నెట్వర్కింగ్ అంటేనే మనం టైంకి సంబంధించిన అనమాట. ఒక రోజులో ఇంకా ఏదైనా మనకి ఒక పని ఉన్నది అనుకుంటే ఇంకా వాట్సాప్తోనూ అలాగే ఫేస్బుక్తోనూ ఉంటాం అనమాట. ఇది ఎడిక్టివ్ అనమాట. పీపుల్స్ని ఏం చేస్తుంటే ఎడిక్ట్ చేసి మనల్ని కొన్ని రిలేషన్స్కి దూరం చేస్తుంది అనమాట. అదొక డిసడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ నో సైన్ అవుట్ ఆప్షన్. ఫేస్బుక్లో సైన్ అవుట్ అవుతాం, మెయిల్లో సైన్ అవుట్ అవుతాం, కానీ వాట్సాప్లో మాత్రం ఈజ్ నో సైన్ అవుట్ ఆప్షన్ అనమాట. సైన్ అవుట్ అయ్యే ఆప్షన్ అనేది నార్మల్గా ఉంటుంది. నార్మల్గా మనం ఎప్పటికప్పుడు సైన్ అవుట్ అయ్యే ఆప్షన్ అనేది అయితే అంత అవసరం అయితే లేదు. ఓకేనా. అండ్ ఈజీ టు హ్యాక్. సో వాట్సాప్ని హ్యాక్ చేయడం వెరీ ఈజీ అనమాట. సో సడన్గా మన ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా ఏమవుతుందంటే ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోయింది ఏంటి అని అనుకుంటాం. అప్పుడు ఏంటంటే హ్యాకర్స్ అనేవాళ్ళు మన వాట్సాప్ని హ్యాక్ చేసి మన యొక్క ఇంపార్టెంట్ డేటాని లేదా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. సో దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్ అమ్మా. ఇది అమ్మా అసలు సోషల్ నెట్వర్కింగ్ అంటే ఏంటంటే ఇవే అనమాట. స్కైప్ కానీ, ట్విట్టర్ కానీ, అలాగే ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్. ఓకేనా. థ్యాంక్ యూ.